ములుగు జిల్లా ఏటూరు నాగారం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద 15,180 మీటర్ల ఎత్తులో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. 14.830 మీటర్లు దాటడంతో ఇరిగేషన్ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉధృతి పెరుగుతుండటంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ములుగు కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో పలు చోట్ల రోడ్లు దెబ్బతిన్న కారణంగా వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న ముందస్తు చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉండే మంచి దూరంగా రావాలి. ములుగు జిల్లా ఏటూరు నాగారం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద 15.180 మీటర్ల ఎత్తులో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే 14.830 మీటర్లు దాటడంతో ఇరిగేషన్ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉధృతి ఇంకా పెరుగుతుండటంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. లోతట్టు ప్రాంత ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించాలని ములుగు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక జిల్లాలో పలు చోట్ల రోడ్లు దెబ్బతిన్న కారణంగా వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న ముందస్తు చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు. వరద బాధితుల్ని పునరావాస కేంద్రాలకు తరలించడానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. శేఖర్, ములుగు పరిసర ప్రాంతాల్లో అసలు ఏం జరుగుతోంది? చాలా అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది గోదావరి ఉధృతి అంటున్నారు. ఏంటి సిచ్యువేషన్? ఏదైతే గోదావరిలోకి భారీగా అయితే వరద నీరు చేస్తుంది. ఇటు ములుగు జిల్లాలోని తుపాకులగూడెం దగ్గర సమ్మక్క సాగరం బ్యారేజ్ లోకి 8 లక్షల పైపులకు ఇక్కడ వరద నీరు వస్తుండటంతో దిగువ ప్రాంతానికి 59 గేట్లు ఎత్తి విడుదల చేస్తున్న పరిస్థితి. దీంతో గోదావరిలో వరద నీరు భారీగా వస్తున్న నేపథ్యంలో ఇటు గోదావరిలో కలుస్తున్న వాగులు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండటంతో బ్యాక్ వాటర్ పెరిగిపోతున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు ఈ వాగులో వస్తున్న వరద నీరు గోదావరిలో కలవలేకపోవడంతో బ్యాక్ వాటర్ పెరిగి ఇటు గ్రామాల్లోకి రహదారి కూడా స్తంభించబోతున్నాయి. ముఖ్యంగా ఇటు తెలంగాణ ఛత్తీస్గఢ్ రహదారి, హైదరాబాద్ టు భూపాలపట్నం 163 జాతీయ రహదారి, వాజేడు మండలం కేకులగూడెం వద్ద మొత్తం రహదారిపై నుంచి 6 ఫీట్ల ఎత్తులో వరద నీరు ప్రవహిస్తుండటంతో ప్రస్తుతానికి తెలంగాణ ఛత్తీస్గఢ్ రాకపోకలు బంద్ చేశారు. బారికేడ్ ఏర్పాటు చేసి పోలీసులు ప్రస్తుతానికి రాకపోకలు బంద్ చేసిన పరిస్థితి ఉంది. దానికి తోడు ఇటు గోదావరిలో భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో ఇటు ఏటూరు నాగారంలోని రామన్నగూడ వద్ద పుష్కర ఘాట్ వద్ద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక దాటి 15.400 మీటర్ల ఎత్తులో అయితే గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో గోదావరి పరివాహక మండలాలైన కన్నాయిగూడెం, ఏటూరు నాగారం, మంగపేట, ఇటు వాజేడు, వెంకటాపురం మండలాల్లో అనేక గ్రామాలు నీట మునిగాయి. వరద లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరడంతో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అలర్ట్ అయింది. జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ కూడా ఇటు అధికారులను అప్రమత్తం చేశారు. 24 గంటలు కూడా షిఫ్ట్ల వారీగా సేవలు అందించే విధంగా రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ అన్ని, ఇటు ఫిషరీస్ డిపార్ట్మెంట్ అన్ని కూడా ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇటు పోలీస్ డిజాస్టర్ టీం మొత్తం కూడా అప్రమత్తమైంది. ఈ వాగులు ప్రాంతాలు కానీ ఇటు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి ప్రజల్ని ప్రస్తుతం లోతట్టు ప్రాంతాల్లో గృహాల్లోకి భారీగా వరద నీరు చేయడంతో ప్రస్తుతం ప్రజలందరూ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇంకా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తం ఉండాలి. 24 గంటలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సత్వర సేవలు అందించాలని చెప్పేసి కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రమణ. ఓకే, థ్యాంక్ యూ శేఖర్. ములుగు జిల్లా ప్రజలందరికీ నమస్కారం.
నమస్కారం. మనకి గోదావరి ఎక్కువగా పెరగనున్నది. ప్రజెంట్ 8,34,000 క్యూసెక్స్ ఫ్లో ఉంది. మనకి ఇప్పుడు ఫస్ట్ లెవెల్ వార్నింగ్ ఆల్రెడీ వచ్చేసింది. సెకండ్ లెవెల్ వార్నింగ్ కూడా ఈ రోజు మధ్యాహ్నానికి గానీ ఈవినింగ్ కి గానీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా మనకి అప్పర్ రీచెస్ లో నుంచి ఎక్కువ వాటర్ వస్తుంది కాబట్టి గోదావరి వాటర్ ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంది. సో ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని ప్రజలకి, స్పెషల్లీ వాజేడు, వెంకటాపురం, కన్నగూడెం, ఏటూరు నగరం, మంగపేట ఈ 5 మండలాల ప్రజలకి మేము విజ్ఞప్తి చెప్పేది ఏంటంటే, దయచేసి అప్రమత్తంగా ఉండండి, అధికారిక యంత్రాంగంతో సహకరించండి. అనిమల్స్ ని తీసుకుని గొర్రెలు మేపడానికి దానికి దీనికి వెళ్ళవద్దు, ఈత కొట్టడానికి వెళ్ళవద్దు, ఫిషింగ్ చేయడానికి వెళ్ళవద్దు. కొన్ని రోడ్లు ఎక్కువ సెకండ్ లెవెల్ వార్నింగ్ వచ్చిన తర్వాత కొన్ని లోతట్టు ప్రాంతానికి గోదావరి వాటర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇమ్మీడియట్లీ మన అధికారులు చెప్పినప్పుడు దయచేసి సహకరించి రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళడం కానీ ఇది కానీ ఖచ్చితంగా చేయాలి. అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ములుగు జిల్లా ప్రజలందరికీ నమస్కారం. మనకి గోదావరి ఎక్కువగా పెరగనున్నది. ప్రజెంట్ 8,34,000 క్యూసెక్స్ ఫ్లో ఉంది. మనకి ఇప్పుడు ఫస్ట్ లెవెల్ వార్నింగ్ ఆల్రెడీ వచ్చేసింది. సెకండ్ లెవెల్ వార్నింగ్ కూడా ఈ రోజు మధ్యాహ్నానికి గానీ ఈవినింగ్ కి గానీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా మనకి అప్పర్ రీచెస్ లో నుంచి ఎక్కువ వాటర్ వస్తుంది కాబట్టి గోదావరి వాటర్ ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంది. సో ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని ప్రజలకి,